నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. రేబీస్ వ్యాధి భయం ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది. తమకు రేబీస్ వచ్చిందేమో అన్న భయంతో ఓ తల్లి బిడ్డను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్ నగర్లో జరిగినటువంటి ఈ ఘటన మొత్తం అందరినీ ఆశ్చర్యానికి అలాగే బాధకి గురి చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి మా హస్బెండ్ ఉన్నారు, నరేష్ గారు లైవ్ కాల్, ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి నరేష్ గారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం అండి. ఎప్పుడో 2 నెలల క్రితం బయట ఏదో డ్రై ఫ్రూట్స్ ఆరబెట్టారని చెప్పేసి అవి తినింది కుక్క, తర్వాత అవి వండుకున్నామన్న ఉద్దేశంతో ఏదో అయ్యిందని అని అంటున్నారు. అసలు ఏం జరిగిందండి? ఎందుకు మీ భార్య ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయి? జూన్ లాస్ట్ వీక్ లో మేము ఇక్కడ రెంట్ కొండ ఇంటి వెనకాల కంపౌండ్ లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఆరబెట్టినాం. ఒకటి పల్లీలు, బాదము, కిస్మిస్ అని చెప్పి కొన్ని ఆరబెట్టినాం. అయితే ఆ బయట కంపౌండ్ లోకి బయట కుక్కలు ఏదో 2 కొట్టుకుంటూ అరుచుకుంటూ కంపౌండ్ లోకి వచ్చేస్తాయి. ఓహో. అయితే ఎంట్రెన్స్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ అవుట్ కూడా అదే దారి అనమాట. వాటికి తెలియకుండా సడన్ గా లోపలికి వచ్చినాయి కొట్లాడుకుంటూ. ఎగ్జాక్ట్లీ మేమున్న ఇంటి రెండు పక్కల ఎగ్జాక్ట్లీ కార్నర్ లో ఎండలు ఆరబోస్తే అవి వాటిని తొక్కుకుంటూ వచ్చినాయా లేకుంటే వాటి తినుకుంటూ వచ్చాయా, మూతి పెట్టిందా ఏం పెట్టింది అనేది మనం ఎవరు చూడలేదు. ఆ టైంలో నేను కూడా లేను, ఓన్లీ మా భార్య పిల్లలు ఇంట్లో ఉన్నారు ఆ టైంలో. ఆ గ్యాప్ లో సందులో శబ్దం వచ్చిందని చూస్తే కుక్కలు వచ్చేసి వీళ్ళు ఇట్లా పోయిందే కదా అని చెప్పేసి భయపెట్టింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ గేట్ లోకి బయటికి వెళ్ళిపోయింది. అయితే అవి తిన్నదా లేదా, మూతి పెట్టిందో లేదా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ తో ఉంది ఆమె. అప్పటి నుంచి డౌట్ తోనే ఉన్నారా? అప్పటి నుంచి డౌట్ గానే ఉంది. అయితే రెగ్యులర్ గా మనం ఇంట్లో ఏం చేస్తున్నామంటే పల్లీలు, బాదం పప్పు, తర్వాత ఇవి శనగలు వచ్చేసి కొన్ని మొలకలుగా ఇంట్లో నానబెట్టి తినడం కొంచెం అలవాటు ఉంది మేడం. ఆ అలవాట్లు ఏమైందంటే చెప్పేసి అంటే అది వచ్చిపోయినాయి కదా, అనవసరంగా డౌట్ పడకుండా రోజు నానబెట్టు అని చెప్పేసి అంటే రెగ్యులర్ గా చెప్పినట్టు నాకు చెప్తే నేను చెప్పిన ఆ విషయం. సరే అని చెప్పేసి నానబెట్టింది చేసింది. అట్లా గత 4-5 రోజులు 1 వీక్ దాకా రెగ్యులర్ గా మేము అందరం తిన్నాం. నేను, నా భార్య, 2 పిల్లలు, మా అమ్మ కూడా ఉంటుంది. 5 మందిని తినేసింది. ఇవి రోజు మొలకలు తినడం, దాన్ని కొంచెం డీప్ ఫ్రై లాగా చేసేసి పిల్లలకు స్పైసీగా చేసి ఇవ్వడం అనేది ఇంట్లో రోజు జరుగుతున్న విషయం. సేమ్ అట్లాగే 1 వీక్ దాకా కంటిన్యూ అయ్యింది. అదే టైంలో ఒక 1 వీక్ తర్వాత వీళ్ళకి ఏమైందంటే జ్వరాలు రావడం. ఓకే. తర్వాత కొంచెం అంటే వాళ్ళు తిన్న తర్వాత 1 వీక్ తర్వాత వచ్చినాయి అండి ఫీవర్? ఇది తిన్న 1 వీక్ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే. అయితే తనకి ఏమైందంటే చెప్పేసి అంటే లాస్ట్ టైం ఇంట్లో నుంచి బయట ఆరబేసిన ఈ డ్రై ఫ్రూట్స్ వెళ్ళక కుక్క ఏదైనా మూతి పెట్టి తినిందేమో, దాని జొల్లు ఏదైతే దాని మీద పడిండొచ్చు. దానివల్ల 1 వీక్ తర్వాత మాకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనే ఉద్దేశంలో ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని దాన్ని ఫైనల్ చేసేసుకుంది. కంప్లీట్ గా కుక్క చేసిన మూతి పెట్టి తినడం వల్లనే మాకు ఇవి వచ్చినాయని రేబీస్ వచ్చేసింది. ఇంకా అయితే రేబీస్ వచ్చిందని చెప్పేసి కన్ఫర్మ్ లేదు మేడం. అప్పటికి ఏమైందంటే చెప్పేసి అంటే మామూలుగా అదే టైంలో కంటిన్యూగా వర్షాలు పడుతున్నాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ డౌట్ పడినప్పుడు అదే టైంలో మనకు ఇక్కడ మహబూబ్ నగర్ లో వీరన్నపేట అని చెప్పేసి ఒక 30-40 ఇయర్స్ నుంచి ఈ పాముకు గాని, కుక్కకు గాని ఇంకేదైనా జరిగినప్పుడు తమలపాకుతో ఒక మందు పెట్టి ఇచ్చేది ముస్లిం వాళ్ళు. ఓకే. అయితే ఎవరి ద్వారానో తెలుసుకుంది, పోయి పిల్లలు ఆమె తినేసి వచ్చారు. అదే ఆ విషయం నాతో చెప్పలేదు, మా అమ్మతో చెప్పింది అనమాట. సరే మంచిది, తినేసి వచ్చినా చేసేసినా కదా, అయిపోయింది కదా, మరి ఇంకేం డౌట్ ఉందంటే చెప్పేసి అంటే అప్పటికి కూడా తన డౌట్ ఇంకా క్లియర్ కాలేదు, ఇంకా అనుమానంగానే ఉంది. అది తినడం వల్లనే ఇంకా మాకు జ్వరం వచ్చేసింది, బాడీ షివరింగ్ అవుతుంది, మాకు ఆకలి అయితే లేదు, నిద్ర పట్టట్లేదు అంటే తన లోపల తన టెన్షన్ ఎక్కువ తీసుకుంది, ఎక్కువ ఆలోచన చేసింది దాని గురించి. ఆ విధంగా జరిగిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చేసి కొంతమంది సజెస్ట్ చేస్తే నీకు అంత డౌట్ ఎందుకు, గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్స్ ఇస్తారు కదా, వ్యాక్సిన్స్ వేసుకోండి అని చెప్పేసి అంటే పిల్లల్ని తీసుకెళ్లి తన 3 సార్లు 4 సార్లు దాదాపుగా వ్యాక్సిన్ వేయించుకుంది. ఓహో, వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు? వ్యాక్సిన్ కూడా తీసుకుంది. ఇక్కడ చెట్టు మందు తీసుకుంది, మళ్ళీ కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ కూడా తీసుకుంది. ఈ వ్యాక్సిన్ కి 2 టైమ్స్ నేను హాస్పిటల్లో వదిలేసి రావడం అనేది వాస్తవం. ఇది నేను చేసింది. తర్వాత నా తర్వాత నేను టైంకి ఇంట్లో లేనప్పుడు కానీ, డ్యూటీకి నేను వెళ్ళినప్పుడు కానీ తనే పోయి చేసుకుని వచ్చింది. ఆ విషయం నాకు చెప్పింది, ఇట్లా హాస్పిటల్ పోయినా చూపించుకున్నా, ఇట్లా వ్యాక్సిన్ ఇచ్చుకున్నా అంటే 2 పిల్లలతో పాటు ఆమె కూడా తీసుకుంది. అది కూడా 3-4 టైమ్స్ మాక్సిమం తీసుకుంది మేడం. ఆ తర్వాత కూడా ఏమైందంటే చెప్పేసి అంటే అక్కడికి కూడా తనకి నమ్మకం కుదరలేదు. నాకు ఇంకా ఏదో అవుతుంది అని చెప్పేసి ఇంకా డెప్త్ గా ఆలోచన చేసుకుంది. ఇంకా తనకి ఎన్ని రకాలుగా మోటివేషన్ చేసినా, ఏం చెప్పినా అది దాదాపుగా ఏమైతుందంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళ దాంట్లో చాలా మందికి కాళ్ళకు పట్టి కొరికిన, లేకుండా కండ వచ్చి పీకి కొరికిన, మీనొచ్చి కొరికిన, చేతి మొత్తం గీసిన, ఇలాంటి వాళ్ళకు కూడా ఏమీ కాలేదు. వాళ్ళు టాబ్లెట్స్ ఇవ్వడం కాదు, ఇంజెక్షన్స్ తీసుకున్నారా లేకుంటే వ్యాక్సిన్ తీసుకున్నారా
మొత్తానికైతే నువ్వు తిన్నట్టు పత్యం తీసినావు, తర్వాత వ్యాక్సిన్ కూడా వేసుకున్నావు. అది నేను చేసిన తర్వాత కూడా నీ అనుమానం ఏందన్న విషయం నేను మాట్లాడడం జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్. ఉమ్, సరే ఇదంతా కాదు అని చెప్పేసి నేను చెప్పడం, నేను అట్లా ఇంకొకటి ఏంటంటే మేడం, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సబ్స్టిట్యూషన్ లో డ్యూటీ చేస్తాను. వెళ్తే 2 days అక్కడే ఉంటాను, 24 hours. ఓకే ఓకే. తను ఇంట్లో లోన్లీగా ఉండిపోతుంది. అందులో మా అమ్మ కూడా మా ఊర్లో ఒక చిన్న కార్యక్రమం వల్ల దాదాపు తను కూడా 2 నెలల నుంచి అదే ఊర్లో ఉంటుంది. ఉమ్, ఆ టైంలో ఏమైంది, పిల్లలు ఈమె ఉండడం వల్ల ఏమైందంటే బాగా దీని గురించి ఆలోచన చేయడము, యూట్యూబ్ లో సెర్చ్ చేయడము, యూట్యూబ్ లో సెర్చ్ చేసిన ప్రతి ఒక్కరు ఒక రకంగా ఒక సజెషన్ చేయడము, దాన్ని పట్టుకోవడము, దీన్ని పట్టుకోవడం, ఇంకా నాటు వైద్యం గురించి మళ్ళీ సెర్చ్ చేయడము ఈమె యూట్యూబ్ లో. ఉమ్, అట్లా చేసిన తర్వాత వీళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడిందో మళ్ళీ ఎవరితో మాట్లాడిందో తెలీదు. వీళ్ళ దారూర్ అని చెప్పి వికారాబాద్ డిస్టిక్ దారూర్, ఉమ్, వీళ్ళ అమ్మ గారి అంటే వీళ్ళ అమ్మ వాళ్ళ అమ్మది. ఉమ్. ఇక్కడ వాళ్ళ మేనమామ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో చాలా రోజుల నుంచి మాకు చెట్టు మంది ఇస్తారు, నువ్వు అక్కడికి పోయి తిను అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తే, ఇంట్లో నాకు తెలియకుండా చెప్పకుండా చేయకుండా పిల్లల్ని తీసుకొని డైరెక్ట్ గా వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకే. ఆ, ఈ విషయం మనకు తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా జరిగిందన్న విషయం, కొన్ని విషయాలు జరిగింది. ఆ అమ్మాయి డేర్ చేసింది ఏంటంటే చెప్పేసి అంటే అప్పటికి టెన్షన్ పడుతుంది. పక్కింటి వాళ్ళని కూడా నన్ను వదిలేసి వస్తావా రావా అని చెప్పేసి గట్టిగా అరిచి అదేమంటారు డిమాండ్ చేసినట్టు మాట్లాడేది. వాళ్ళు రాను అనేసరిగా నేను చెప్పేసి ఈ అమ్మాయి డైరెక్ట్ గా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఓహో. నా భయం ఏంటంటే చెప్పేసి అంటే చిన్న పిల్లల్ని తీసుకుంది, ఈ అమ్మాయి ఒకతే పోయింది, కారు ఎవరితో మాట్లాడుకుంది, వెళ్ళిపోయింది. ఈ తెలియని ఏరియాలో అక్కడ వికారాబాద్ డిస్టిక్ అంటే ఎట్లా ఉంటుంది మేడం, అవును. ఆ డిస్టిక్లలో అంటే చెప్పేసి అక్కడి నుంచి పోతా ఉంటే నాకు చెప్పకుండా చేయకుండా పిల్లల్ని తీసుకొని పోతా ఉంటే ఏదైనా మంచి చెడు జరిగిన తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీ ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు నేను ఏం చెప్పాల్సి వస్తుంది? ఒక మాట, నేను ఇంట్లో భర్త ఉన్నాను కదా, నాకు ఒక మాట చెప్పు. లేకుండా మీ మామ మాట్లాడినన్నావు కదా, మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడితే పంపించమంటే పంపిస్తా కదా. ఆయన రమ్మని చెప్పలేదు, జస్ట్ మాట్లాడింది. ఓహో. నేను అవతల వాళ్ళతో నేను మాట్లాడి మళ్ళీ మీకు ఏ విషయం చెప్తా అని చెప్పేసి అనే లోపలనే ఆయన క్లారిటీగా ఫోన్ మాట్లాడలేదు, రమ్మని కూడా చెప్పలేదు. ఈ మంత్ ప్రిపేర్ అయిపోయింది, నాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఎక్కడికైతే వెళ్తున్న మనిషి కూడా నేను బయలుదేరుతున్న విషయం కూడా చెప్పకుండా బయలుదేరింది. ఓకే. బయలుదేరిన తర్వాత ఇంటి పక్కల వాళ్ళు ఇట్లా చెప్పింది, ఇట్లా అవుతుంది, ఇట్లా పోతుంది అంటే. ఆమె కార్ మాట్లాడుకోవడం ఏంటి, ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుంది, ఎందుకు పోవాల్సి వచ్చిందంటే చెప్పేసి అంటే దారులో వచ్చేసి చెట్టు మంది ఇస్తున్నారంట, దాన్ని బేస్ చేసుకొని రమ్మన్నారంటే పోతుంది. సరే ఆ పర్సన్ ఎవరితో ఎవరి దగ్గరికి వెళ్తున్నా అతనితో మాట్లాడితే, ఇంకా నేను రమ్మని చెప్పలేదు, అతనితో కనుక్కొని నేను క్లియర్ గా చెప్తానే లోపలే ఈ అమ్మాయి బయలుదేరింది. సరే వచ్చింది కదండి అని చెప్పేసి ఆయన ఇంటి దగ్గర తీసుకొని ఒక 4-5 రోజులు మందు తీసుకొచ్చి తినిపించాడు. ఉమ్, పిల్లలు తిన్నది, ఆమె తిన్నది. కానీ తను మాత్రం ప్రశాంతంగా లేదు మేడం. ఆ రోజు కుక్క ఇంట్లోకి వెళ్ళి ఎట్లా ఎప్పుడు వచ్చిందో, నిన్న ఉదయం చనిపోయినంత వరకు మైండ్ లో ఒకటే, ఆ కుక్క వచ్చింది, అది మూతి పెట్టింది, దానివల్ల మాకు రోగాలు వస్తున్నాయి, ఈ రాడిష్ వచ్చింది, సంథింగ్ ఒకటి కాదు అసలు. తన లోపల తానే మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకొని టెన్షన్ కి గురయ్యి లోన్లీగా ఫీల్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. కంప్లీట్ గా మీరు చెప్పినా నేను చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు, ఆ డెప్త్ కి వెళ్ళిపోయింది. అసలు మీరు అక్కడికి ఒక్కసారి ఆమె ఎప్పుడైతే డౌట్ పడుతుందో అప్పుడు ఒక్కసారి నార్మల్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాల్సిందండి. డాక్టర్స్ అన్న క్లియర్ చేసేవాళ్ళు కదా ఆమెకున్న డౌట్స్ అన్ని. వీరన్నపేటలో చెట్టు మందు తినక ముందు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఆ, నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, ఏం బాగాలేదు, మా అక్కని ఇచ్చి మరీ పంపించాను హాస్పిటల్. ఉమ్, పంపిస్తే అక్కడికి వెళ్ళేసాను అని చెప్పేసి అంటే ఏం లేదమ్మా నీకు జ్వరమే ఉంది, టాబ్లెట్స్ ఇస్తున్నా తగ్గిపోతుంది అని చెప్పేసి అని చెప్తే ఆయన చెప్పిన మాట వినలేదు. ఆమె మైండ్ లో ఉన్నది ఒకటే కుక్క. ఓ, ఓకే. డాక్టర్ కూడా చెప్పింది, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా కూడా నీకు జ్వరం ఉందమ్మా, కాదనట్లేదు, జ్వరం ఉంది, కొద్దిగా టైంకి తినట్లేదు, నువ్వు నిద్రపోవట్లేదు, మెయిన్ గా నువ్వు అలసిపోయినావు, చాలా వీక్ అని చెప్పేసి అంటే టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ టాబ్లెట్స్ వాడింది. ఆ వాడిన తర్వాత మళ్ళీ వీరేణపేటలో తినేసి మళ్ళీ వ్యాక్సిన్ వేసుకొని మళ్ళీ ఇంకెవరో చెప్తామంటే మళ్ళీ అయితే దీని ఏమైంది, నేనేమనుకుంటున్నాను మేడం, ఎమ్మడెమ్మడే ప్రతిదీ కూడా కంటిన్యూ చేస్తా ఉంది. కనీసం క్యూర్ కావడానికి టైం కూడా ఇవ్వకుండా 1 by 1 పిల్లలకు ఆమె వేసుకుంటుంది, ఆమె వేసుకుంటుంది. దానివల్ల ఏమైందంటే చెప్పేసి అంటే బాడీలో ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయింది, ర్యాషెస్ లాగా స్టార్ట్ అయింది. ఈ ఓకే. ఓకే. చెట్ల మందు తినడం వల్ల ఏమైందంటే బాడీకి, ఈ అమ్మాయికి ఏంటంటే చెప్పేసి అంటే ఏదైనా టాబ్లెట్ కానీ హీట్ ఉంటే ఏమంటే కూల్ ఉంటే హీట్ పడదు, అట్లా మల్టిపుల్ గా ఉంటది అనమాట. మల్టిపుల్ టాబ్లెట్ ఏదైనా వేస్తే కంట్రోల్ గా ఉంటది. అట్లాంటి సిచ్యువేషన్ లో ఈమెకి వేసింది, ఆ చెట్ల మంది వేయడం వల్ల హీట్ అయింది కదా మేడం, ఆ హీట్ వల్ల ఏమైందంటే బాడీలో అక్కడక్కడ ర్యాషెస్ లాగా స్టార్ట్ అయింది. ఓకే. ఓకే. దానికి తోడు వ్యాక్సిన్, అట్లా 2 సార్లు చెట్ల మందు తినడం వల్ల బాడీలో చేంజెస్ కనిపించి నాకు కంప్లీట్ గా నేను ఆ దీనికి అడిక్ట్ అయిపోయినట్టు అంటారు కదా మేడం, ఆ విధంగా లోన్లీగా ఫీల్ అయిపోయింది. నేను ఉండను, నేను చనిపోతా, నాకు ఈ రోగం వచ్చేసింది, నా పిల్లలకి వచ్చేసింది, నాకు వచ్చేసింది. నాకు ఫోన్ చేసి నన్ను చెట్టు తినమని రమ్మని చెప్పేసి అనడం దారూరికి, మా అమ్మని చెట్టు తిన్నిక రమ్మని చెప్పేసి అనడం. ఇదే విధంగా
ఒక నెల రోజుల దాకా డిస్కషన్ ఇదంతా. బాగా ఏ మాట చెప్పినా వాళ్ళ ఎవరైతే మామ దగ్గరికి వెళ్ళి చెట్టు తినేసి పోదామని చెప్పేసి అనుకుందాం, వాళ్ళ మామ కూడా చెప్తున్నాం. ఆ అమ్మాయి ఇంకో మేడం, ఆ అమ్మాయి చదువుకుంది ఎంఏ బిఈడి ఎకనామిక్స్. అబ్బా! అంత చదువుకున్న ఆమెకు కూడా మరి ఏంటి ఈ మూఢనమ్మకాలేంటి? లేకపోతే ఈ డౌట్‌లేంటి అసలు? నేను ఈ విషయం కూడా నువ్వు ఏదో 10th క్లాస్ పాస్ అయినవో, లేకుంటే పల్లెటూరులో పెరిగినవో తెలీదో మంచో చెడో హ్మ్. సరే నువ్వు మాట్లాడుతున్నాను. ఇంత చదువుకొని కూడా నువ్వు చదువుకున్న విషయంలాగా చేస్తాను. ఒక నాలెడ్జ్ పరంగా చూడు, సైన్స్ పరంగా చూడు. ఒకవేళ కుక్క తింటే తిన్నా తినపోయినా సరే కూడా ఏదో వ్యాక్సిన్ ఇస్తామా లేకుంటే చెట్టు మందు తిన్నామా, నీ మైండ్‌లోకి వెళ్ళి తీసేస్తే నీ రోగం పోతది. నీ మనసు రోగం పెట్టుకున్నావు అని చెప్పేసి అని హ్మ్. కూడా చెప్పినాను. పిల్లల భవిష్యత్తు మేడం, ఈసారి పాపను నర్సరీలో జాయిన్ చేసాం. బాబు సెకండ్ క్లాస్. మంచిగా స్కూల్స్ ఓపెన్ అయ్యి వాడు మంచిగా ప్రిపేర్ అవుతున్నాడు. మంచిగా అయితున్న టైంలోనే ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయి 20 రోజులు బయట అక్కడిక్కడ వాళ్ళ ఇంటి అమ్మమ్మ గారింటికి, వాళ్ళ తాండూరు వాళ్ళది. అక్కడిక్కడే తిరుగుతా ఉన్నాడు. ఆ అమ్మాయికి మోటివేషన్ ఎవరు చేస్తున్నారంట అని చెప్పేసంటే, వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నారా? ఇంకెవరితో మాట్లాడుతుందా? అనేది క్లారిటీ లేదు. కానీ వాళ్ళు చెప్పినట్టు ఈ అమ్మాయి ఎళ్ళిపోతుంది. అక్కడ అయితే లాస్ట్ బోర్డు మీద కూడా ఏదో రాసింది గదండీ! లక్కీని హాస్పిటల్‌లో చూపించు. వాడికి మీకు కూడా చూపిస్తాను రేబీస్ మేడం. ఉన్నట్టుంది అని జెప్పి. లైవ్‌లో చూపిస్తాను. ఇది బోర్డొచ్చేసి మేడం, ఆ! నా పిల్లలకొచ్చేసి ఇట్లా ఇంట్లో క్లాసెస్ కానీ, లేకుంటే మా భార్యకి కూడా ఏదైనా చెప్పాలనుకుంటే కొంచెం ఎక్స్‌ప్లనేషన్ చేసి చెప్తే ప్రాక్టికల్‌గా అనే ఉద్దేశ్యంతో ఈ బోర్డ్ తీసుకొచ్చాను. ఓహో! ఇక మీరు చూడండి ఆ! ఇక్కడ. కనిపిస్తున్నాడు. లక్కీని హాస్పిటల్‌లో చూపించు. వాడికి రేబీస్ ఉంది. ఇది ఆ అమ్మాయి చేతి రాత. ఓహో! ఇది చనిపోయే ముందు ఆ రోజు మార్నింగ్ రాసింది మేడం. ఇక అది మార్నింగ్ రాసిందా, నైట్ రాసిందో తెలీదు. ఇక్కడేదో ఇంకోటి కూడా రాసింది. చదివింది. నా భర్తను కాపాడండి. రేబీస్ ఉంది. వ్యాక్సిన్‌కి తగ్గదు. చెట్టు మందు తినిపించండి. పథ్యం చేయించండి. ఇది మేడం. మీకు ఇంకొక విషయం కూడా చూపిస్తాను ఆగండి. నాకు ఇంతకు ముందు ఇంట్లో సెర్చ్ చేస్తుంటే ఒక విషయం బయటపడింది. ఆ! ఈ రెండొచ్చేసి ఒకటి బెడ్‌రూమ్ బ్యాక్ సైడ్ రాసింది. ఇంకోటేమో బోర్డ్ ఇంకొకటొచ్చేసి మీద బ్లాక్ రాసింది. బోర్డ్ మీద గ్రీన్ కలర్ ఆ! బోర్డ్ ఉంది. ఆ! రాసింది. ఇంకొకటేమో కిచెన్ బోర్డ్ పైన రాసింది. అక్కడ ఓహో! నాకు చివరి కోరిక, నువ్వు దారూరికెళ్ళి చెట్టు మందు తిను, పత్తే ముళ్ళు అని చెప్పేసి దానిపైన రాసింది. హ్మ్. ఇందాక మీరు ఒకసారి చూసాను మేడం. ఇదొకటి చూడండి. మీకు కనిపిస్తుండొచ్చు. కనిపిస్తలే అండి. మా ఆయన చాలా మంచివాడు అని రాసింది. ఓకే. ఇది ఇంతకుముందు సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర రాసి అక్కడ సందులో పెట్టేసింది. మేడం ప్రెజెంట్‌కొచ్చేసి ఈ అమ్మాయి వచ్చేసి ఇక్కడ ఫోటో నాదుంటది. మొబైల్ నంబర్ నాదుంటది. ఆ! కానీ ఎల్ఐసి ఏజెంట్ ఈ అమ్మాయి. ఓహో! మరి ఏంటండి అంత అంటే చదువుకుని అంత అసలు అయ్యో! కనీసం డాక్టర్స్ ఇదో ఎవరితోని ఆమెకేమన్నా సైకలాజికల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి? సైకలాజికల్‌గా ప్రాబ్లమ్ ఉందని చెప్పేసంటే, ఈ రోజు జరిగిన సిట్యుయేషన్ చేసుకుంటే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు మేడం. హ్మ్. మీకెప్పుడు డౌట్ రాలేదే? వచ్చిండింటే మనకి మీరు డౌటొచ్చినా కూడా సైకాలజిస్ట్‌కో, ఎట్లా ఉంటుంది సైకియాట్రిస్ట్‌కో అన్నా చూపిచ్చేదుండే. అంటే ఇంతకుముందు ఇంత సాడిస్ట్‌గా ఏమంటారు, మనం చేసే పరిస్థితి కనిపియలేదు. ఆమె చేసే బిహేవియర్ కూడా నాకు కనిపియలేదు. మాట తీరు కూడా కనిపియలేదు. ఏమున్నా కూడా చిన్న చిన్నగా ఉంటే కొంచెం గట్టిగా మాట్లాడి గద్దిస్తే వదిలేస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం ఒక జిడ్డులాగా పట్టుకుందసలు. అదే. నా మాట వినే పరిస్థితి లేదు. ఇంకోటి మేడం, ఈరోజు కరెంట్ బిల్ అంటే అని చెప్పేసి ఇంతకుముందు సెర్చ్ చేస్తున్నాను. ఈ కరెంట్ బిల్ పైన కూడా సేమ్ రాసి మళ్ళీ ఇంకొక ప్లేస్‌లో పెట్టింది. మీ గురించే రాసింది. నా గురించే రాసింది. ఇది ఇవాళే చూసంటే మా ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి చూపించి పక్కన పెట్టారు. ఇందాక నేను మొత్తం సెర్చ్ చేస్తున్నాను. బాబెక్కడున్నాడండి? అంటే వాళ్ళు పాపని ఎలా చంపారావిడ? ఆవిడెలా చనిపోయారసలు? మేడం ఒక విషయం ఏందంటే, ఇది ఈ విధంగా జరిగింది కదా! లాస్ట్ టైము ఈరోజు మంగళవారం. హ్మ్. లాస్ట్ వీక్ మంగళవారం రోజు మధ్యాహ్నం వాళ్ళు ఎవరు ఇద్దరు పిల్లలు, తల్లి, తర్వాత వీళ్ళ తమ్ముడు, లాస్ట్ తమ్ముడు ఆ! గోపాల్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ! ఇట్లా జరిగింది. నేను ఆల్రెడీ అంతకన్నా నైట్ ముందు నేను వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసిన మేడం. హ్మ్. ఏదంటే చెప్పేసంటే తల్లితో గాని, భార్యతో కానీ, తర్వాత ఇప్పుడు ఎవరైతే గోపాల్ అని చెప్పి బాంబర్తి అని చెప్పానో అతనితో కూడా ఆర్గ్యుమెంట్ చేశాను. హ్మ్. ఏమైందంటే అని చెప్పేసంటే, మీరేం చెప్తున్నారో, ఏం చేస్తున్నారో తెలీదు. ఆ పిల్లల చదువు వదిలేసి దాదాపు 20 రోజులవుతుంది. ఆ అమ్మాయిని తీసుకుపోయి దారుల్లో పెట్టిండ్రు. చెప్పకుండా చేయకుండా పోయింది. రేపు పొద్దున ఏదైనా మంచో చెడో జరిగితే మీరొచ్చి నన్నే అడుగుతారు. హ్మ్. ఏం చెప్పకుండా చేయకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకొని, ఆ పిల్ల నాకు ఇంట్లో చేసుకున్న భర్తకు కూడా చెప్పకుండా చేయకుండా ప్రిపేర్ అయిపోతుందంట అని చెప్పేసంటే, నేను ఏ విధంగా మాట్లాడగలగాలి రేపని చెప్పేసి వాళ్ళతో డిస్కషన్ చేశాను. ఓకే. తర్వాత ఇంకా లేదు. ఇంక ఫైనల్‌గా స్టేజ్‌కొచ్చేసిన తర్వాత ఒక మాట కూడా మాట్లాడాల్సొచ్చింది. లేదు, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకో. నేనెప్పుడు పోతానో తెలీదు. అంతకుముందు మొన్న ఇది ఇన్సిడెంట్ జరగమన్న ఒక 15 రోజుల ముందు నుంచి డిస్కషన్ ఇది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేనెప్పుడుంటానో తెలీదు. ఏముండనో తెలీదు. మన ఇంట్లో బీరువా ఉంటది కదా మేడం! ఆ! మన పర్సనల్‌గా కొన్ని ఉంటాయి కదా! ఆ బీరువా తాళం కూడా పక్కింటి వాళ్ళకి దాదాపు 20 రోజుల ముందే చెప్పి ఇచ్చేసాను. మీ బీరువాకేసి పక్కింటోళ్ళకిచ్చిందా? పక్కింటోళ్ళకి ఇచ్చేసిన ఒక అమ్మాయికి. అంటే మనకు చుట్టాలవుతారు. ఆ అమ్మాయి కోడలు వరుస.
ఆ అమ్మాయికి చెప్పి ఇచ్చేసింది. నేను లేని టైంలో మేము ఆమెకి తాళం ఇచ్చేయమని చెప్పేసి ఇచ్చేసింది. ఓహో! ఆ విషయం తర్వాత తెలిసింది. నువ్వు ఎందుకు ఇయ్యాల్సొచ్చింది? నువ్వు నాకు చెప్పాలి. లేదా బీరువా తాళం ఇక్కడ పెట్టినా లేదా ఇంకో దగ్గర పెట్టినా అని చెప్పాలి గానీ, పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి నేను లేకపోతే ఇచ్చేయి అంటే, నువ్వు లేకపోతే నాకు ఫోను చేసి చెప్తే నేను ఏడనో ఉన్నో తీసుకుంటాను గదా! పక్కింటి వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి అంటే, తెలీదు నేను ఎప్పుడు పోతానో ఏంటో తెలీదు. ఇంక మాటలు మాట్లాడుకుంటే రేపు పొద్దున నేను ఇప్పుడు చనిపోతాన్నట్టే మాట్లాడింది మేడం. ఇది ఎన్నో సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్. నేను చాలా సార్లు సీరియస్ కూడా అయినా ఈ విషయంలో. హ్మ్. ఏదైతే లాస్ట్ వీక్ సోమవారం రోజు నైట్ నేను వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత, మీరు పిల్లల్ని అక్కడనే పెట్టుకోండి. తల్లిని పెట్టుకుంటే పెట్టుకోండి. పిల్లల్ని నా దగ్గరికి పంపించేసేయి. నన్ను వదిలేయమంటే కూడా వదిలేసేసేయండి. నాకు అవసరం లేదు. నేను మాట వినట్లేదు, చేస్తలేదు. పోనీ మీ దగ్గరికొచ్చినా కూడా మీ మాట ఇననప్పుడు మీరేం చేస్తారు? మీరే పెట్టుకోండి తల్లిని. పిల్లల్ని నాకు ఇచ్చేసేయి నేను చూసుకుంటా. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి ఈ మాట కూడా చెప్పిన వాళ్ళకి. చెప్తే వాళ్ళేమన్నారంటే అని చెప్పేసంటే, "అట్లెట్లబ్బా?" అది ఇది అంటే వాళ్ళమ్మ ఒకసారేమో సరే మా అదేలెండి. బిడ్డ సర్ది చెప్పి నాకెప్పుడు మళ్ళీ పంపించుంటారు వాళ్ళు. ఆ! మా బిడ్డ నిన్న మా ఆవిడ ఏం చేసుకున్నారండి? పాపనేం చేశారు? ఇది వచ్చింది కదా మేడం లాస్ట్ వీక్ జరిగింది. ఆ! అయితే లాస్ట్ వీక్ మంగళవారం వచ్చింది. అట్లా నేను ఒక 2 డేస్, 3 డేస్ అట్లాగా మళ్ళీ ఒకసారి 2 డేస్‌కు అది డ్యూటీస్‌కెళ్ళినాను. అయితే నేను శనివారం రోజు నేను మొన్న జరిగిన సిట్యుయేషన్ చెప్తున్నాను. వచ్చిన 1 వీక్ లోపల శనివారం రోజు నేను 24 అవర్స్ డ్యూటీ సబ్‌స్టిట్యూషన్ డ్యూటీలో చేస్తాను నేను. 220 కేవీ చేగూరు సబ్‌స్టిట్యూషన్ ట్రాన్స్‌కోలో. అక్కడ పనిచేస్తున్నప్పుడు సబ్‌స్టేషన్‌లో 24 అవర్స్ 2 డేస్ అక్కడే డ్యూటీ చేసినప్పుడు శనివారం, ఆదివారం నేను అక్కడే ఉన్నాను. అయితే వీళ్ళ శనివారం రోజు మధ్యాహ్నం నేనైతే ఏ రోజు డ్యూటీకెళ్ళానో ఉదయము, వీళ్ళు మధ్యాహ్నం వచ్చేసి వీళ్ళ నాన్న, తర్వాత వీళ్ళ పెద్దన్న. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములన్నట్టు. పెద్దన్న. వాళ్ళు వేరే పర్పస్ మీద వచ్చేసి మన ఇంటికొచ్చారు. సరే అని చెప్పేసి ఇక్కడే ఉన్నారు. వాళ్ళ అన్న సాయంత్రం వెళ్ళిపోయిండు. శనివారం సాయంత్రమే. అయితే వాళ్ళ నాన్న శనివారం సాయంత్రము, తర్వాత సండే సాయంత్రము, సోమవారం ఉదయం వరకు కూడా ఇంట్లోనే ఉన్నారు. నేను అదే రోజు అంటే శనివారం రోజు నేను డ్యూటీకెళ్ళిపోయి అయితే 2 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మండే రోజు 10:25కి ఇష్యూ ఈ విధంగా జరిగిందన్న విషయం క్లారిఫై వచ్చింది మేడం. ఎట్లంటే దానికన్నా ముందు మార్నింగ్ నేను మండే రోజు కదా మేడం ఆ రోజు. మండే రోజు ఫోను చేసేసి పరిస్థితి ఏముందండి అని చెప్పేసంటే, "ఈ అమ్మాయి ఇట్లాగే ఉంది కదా! మరేమైనా చేంజ్ అయిందా లేదా? స్కూలుకి పిల్లల్ని పంపియాలి కదా మేడం. నిన్న మొన్న స్కూలుకి 20 డేస్ నుంచి పంపియలేదు. స్కూలుకి పంపించిందా లేదా?" అని చెప్పేసి ఫోను చేస్తున్నా. 7:30 నుంచి ఫోను చేస్తున్నా. ప్రిపేర్ చేస్తున్నారా? లేదా? లేకుంటే ఆ అమ్మాయి హ్మ్. పాపకు కొద్దిగా ఫీవర్ ఉండే. వాతావరణం బాలేదు. కొద్దిగా తల మీద స్నానం చల్లనీళ్ళు పోసుకుంది 2 రోజుల ముందు. దాని నుంచి జ్వరం వచ్చేసి ఉంది. మరి ఆ అమ్మాయిని పంపిస్తుందా లేదా? ఏ విషయం తెలుసుకుందామని ఉదయం 7:30 నుంచి నేను ఫోను చేస్తుంటే 3, 4 టైమ్స్ ఏమో చేసినా ఎత్తలేదు. ఫోర్త్ టైమ్ ఎప్పుడు 10, 20, 25 మధ్యలో లాస్ట్ కాల్. నేను ఆ టైంలో బయటికి రిలీవ్ అవుతున్న టైంలో నేను ఫోను చేశాను. హ్మ్. ఫోను చేస్తే ఆ అమ్మాయి ఎత్తకుండా బాబు ఎత్తిండు. నా కొడుకు లక్కీ. ఎత్తిన తర్వాత లక్కీ అమ్మ ఈడుంది, చెల్లెలు ఈడుంది. ఫోను చేసి ఎత్తట్లేదు. ఏడున్నారు అంటే వాడు బాబు ఏం చేస్తున్నాడంటే, నేను హాల్‌లో ఉన్నా నాన్న ఫోను చూసుకుంటూ కూర్చున్నా. అమ్మ డోరేసుకొని చెల్లెలు లోపల ఉంది. అసలు డోర్ కొడితే కూడా తెరుస్తలేదు, చేస్తలేదు. చాలా సేపు నుంచి అది. ఒకసారి పక్కల పార్వతమ్మ అని చెప్పేసి ఒక మన చుట్టాలుంటారు. హ్మ్. ఒకసారి అత్తకి చెప్పినవా పోయి కలుమని చెప్పినంటే, పొయ్యొచ్చిన ఇంకా రాలేదు అని చెప్పేసి అన్నది. వీడు తలుపు మళ్ళీ వచ్చి కొట్టు నాన్న అంటే నేను లైవ్‌లోనే ఉన్నా. అయినా కూడా కదులుతలేదు, మెదులుతలేదు. ఎటువంటి శబ్దం లేదు. నాకు డౌటొచ్చి ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి చూడమని చెప్పేసానో వాళ్ళకి డైరెక్ట్‌గా ఫోను చేసి ఇమ్మీడియేట్‌గా 1 మినిట్‌లో నువ్వు అక్కడికెళ్ళి ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ డోర్ తెరిచి చూడు. ఏమైంది? డోర్ తెరవట్లేదు అని చెప్పేసంటే, ఆ అమ్మాయి వచ్చి ధన తలుపులు కొట్టినా కూడా ఆ అమ్మాయి డోర్ తెరవలేదు. కనీసం ఉలుకు పలుకు లేకుండా జరుగుతుంది. హ్మ్. ఇంటి ఎనక ఇది బెడ్‌రూమ్ డోరు. అయితే దీని ఎనకాల నుంచి వచ్చేసి కాంపౌండ్ ఉంటుంది. కాంపౌండ్ ఎనకాల కూడా ఒకటి కిటికీ ఉంటది. ఆ కిటికీ డోరు మూసుంది. కొంచెం అక్కడ మనం మెష్ పెట్టేసి మా మెష్‌కి మొత్తం కోసేసి డోర్ గట్టిగా దోబితే కిటికీ తలుపు వచ్చేస్తే, ఆ గ్లాసు కనిపియలేదు కాబట్టి డోర్ ఓపెన్ కాగానే అమ్మాయి ఏమో పైన ఫ్యాన్‌కి వేలాడుతుంది. పక్కన పాపను చంపేసి పడుకోబెట్టింది. ఈ మాట నాకు వాళ్ళు చూసి కళ్ళతో చెప్పే వరకు నేను అక్కడి నుంచి బయలుదేరుతున్నా మేడం. ఆఫీస్‌లో నుంచి నేను రిలీవ్ రాసి సిగ్నేచర్ పెట్టి ఎళ్ళే లోపల నాకు ఆ టెన్షన్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి దాదాపుగా నాకు 220 కేవి చేగూరు అని చెప్పేసి మన కొత్తూరు దగ్గర ఉండే కన్నా శాంతివనం అని చెప్పేసి. అక్కడి నుంచి ఇక్కడికి మహబూబ్ నగర్ ఇంటికొచ్చే వరకు 72 కిలోమీటర్స్ అవుతుంది మేడం. వచ్చే ఆన్ ద వేలో నేను ఎలా వచ్చానో, ఎంత ఏడ్చుకుంటూ వచ్చానో నాకు తెలియనే తెలీదు. అమ్మాయి చనిపోయిందనే దానికన్నా పాప చంపేసి తను కూడా చనిపోయిందన్న బాధ ఎక్కువైపోయింది అసలు నాకు. తట్టుకోలేకపోయినామండి. ఎట్లా వచ్చినో తెలీదు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతే ఇంటికొచ్చేంత వరకు నా కళ్ళీగా ఆగలేదసలు. సరేలెండి. కనీసం ఇప్పుడు బాబునన్నా జాగ్రత్తగా చూసుకోండి. ఇంక మీ చేతుల్లో ఏం లేదు గాబట్టి. పరిస్థితి లేదు. కానీ బా మరి ఇంత డిప్రెషన్‌లోకెళ్ళిపోయి లైఫ్ మొత్తం నాశనం చేసుకోవడంత హ్మ్. పరిస్థితి ఏముంది? చిన్న విషయానికి. చిన్నది. కానీ ఆ పాపని ఎట్లా చంపాలనిపించింది మేడం? అవును. అదే చిన్న బాధవుతుంది పాపకి పాప చూసుంటే ఎంత బావుందో. ఏం తట్టుకోలేదు. ఓకే. బాబుని చూపించకూడదు. సరే. జాగ్రత్తగా చూసుకోండి బాబుని. సరేనా? ఇది మేడం జరిగిన విషయం ఇదొచ్చేసి. నిన్న అందరూ వచ్చేస్తున్నారు, చూస్తా ఉన్నారు. తల్లిదండ్రులు నిన్న వచ్చేసి అంటే చెప్పేసండి
వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చేసి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం డీటెయిల్స్ వచ్చాక 7:30, 8 అయింది మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. తీసుకెళ్లి డీకంపోజ్ అవుతే కంపల్సరీ పెట్టాలి, తీసేసాలి, ప్రోగ్రామ్ పెట్టాలంటే అని చెప్పేసి అంటే రాత్రి 10:30, 11 అయింది కంప్లీట్ చేసే వరకు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది ఇంటికి బాడీ తీసుకొచ్చిన తర్వాత ఇంకా తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు మామూలుగా మాట్లాడలేదు మేడం. అసలు ఒక్క మాట కూడా నేను మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళు మాట్లాడలే మాటలు. తన కూతురు చనిపోయిందన్న బాధ ఉంది, ఇక్కడ నా కూతురు చనిపోయిన నా బాధ ఉంది. ఎవరితో ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ అసలు. నేను ఏం మాట్లాడలేకపోతున్నానండి. బాబు జాగ్రత్త. మీరు కూడా జరిగిన విషయం అయితే కొంచెం ఇది. ధైర్యంగా ఉండండి. బాబుని చూసుకోండి. బాబునికి ఏ ప్రాబ్లం లేకుండా బాబుని జాగ్రత్తగా చూసుకోండి. పాపని చూస్తుంటే ప్రాణం పోతుంది మేడం. అసలు ఆ పాప ఎట్లా చనిపోయింది, ఎట్లా చంపబోతుంది, ఎంత తండ్లాడింటది, అంత చిన్న చిన్న కాలు దెబ్బ తగులుతున్నాయి, నానా నానా అని చెప్పేసి ఎమ్మడి పడతా ఉంటుంది. తట్టుకోలేకపోతున్నాను మేడం. అసలు ఇంత బాధ అనిపిస్తుంది. ఎన్నో కళలు ఉన్నాయి అసలు, ఎన్నో లైఫ్ చెప్పిన నీకు ఇక్కడ ఉండలే అని చెప్పేసుకుంటే హైదరాబాద్కి వెళ్దాం, అక్కడ ఏదైనా జాబ్ చేసుకుందాం, ఒక 4 రోజులు ఆగు, కొంచెం టైం ఇవ్వు అని చెప్పేసి కూడా ఎన్నో సార్లు చెప్పిన. అసలు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదంటే చెప్పేసి అంటే, చదువుకునే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అంటే, ఏదో ఒట్టి మూఢనమ్మకాలు. ఏదైనా చిన్న డౌట్ పడిందంటే దాన్ని డెప్త్ గా ఆలోచన చేసి పక్కని పిచ్చోని చేసి ఆ రేంజ్ వెళ్ళిపోయింది. మీరు ఏం మాట్లాడినా ఫస్ట్ కుక్క తిన్నది, దానివల్ల మీకు వచ్చింది, మీరు కూడా తినండి, మీరు తింటే నేను సాటిస్ఫాక్షన్ అవుతాను, అంతవరకు కాను అని ఆ మొండి పట్టు పట్టింది. మాకేమైనా అవుతే, మేమేమైనా తింటే, మాకేమైనా రోగాలు వచ్చినా, కనీసం జ్వరం కాదు కదా, తలనొప్పి కూడా రాలేదు మేడం. సరే నీ డౌట్ ఎందుకు, అంత డౌట్ పడుతుంది కదా. నేను ఈసారి వచ్చినప్పుడు లాస్ట్ టైం వాళ్ళ ఊరు నుంచి మన దగ్గరికి వచ్చిందని చెప్పాను కదా మంగళవారం. సరే నేను వచ్చిన తర్వాత చూసుకుంటే అమ్మతో సహా 5 మంది కలిసి అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్, నీకు నచ్చిన హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకుందాం. దానికి కుక్కకు సంబంధించింది ఏది వచ్చినా సరే కూడా నీ ముందే మెడిసిన్ తీసుకుందాం, లేదంటే చెట్టు మందు తాగుదాం అని చెప్పేసి కూడా చెప్పిన. సరే అని చెప్పేసి కూడా అంది. కానీ నేను ఇంటికి వచ్చే లోపల ఈ విధంగా తీసుకుంది. జాగ్రత్త. మీరు బాధపడకండి. బాబుని కూడా జాగ్రత్తగా చూసుకోండి. సరేనా?